రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం. ఎక్కడ చూసినా అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్ళి తమ ఓటు వేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సీట్ల విషయం ఇంకా చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా స్వామి పరిపూర్ణానంద ఏకంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్గా కూడా ఉండబోతున్నాను హిందూపురం అభ్యర్థిగా అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి స్వామి పరిపూర్ణానంద ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? దీని వెనక ఎవరు ఉన్నారు? ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడడానికి స్వామి పరిపూర్ణానంద గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. స్వామిజీ నమస్తే. స్వామిజీ నమస్తే. ఏంటి స్వామిజీ అసలు సంచలన వ్యాఖ్యలు చేశారు? ఏకంగా నాకు హిందూపురం బీజేపీ సీటు రాకపోవడానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం అని చెప్పి మీరు వ్యాఖ్యలు చేశారు. ఏంటి దీని వెనక ఏంటి అసలు? చంద్రబాబు గారు కారణం పక్క. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఇంకా రాష్ట్రంలో సీట్ల గందరగోళాలు బీజేపీకి, జనసేనకి, టీడీపీకి మధ్యలో నడుస్తూనే ఉంది. రేపటితో ఆఖరి రోజు, అంటే 25వ తేదీ ఆఖరి రోజు నామినేషన్లన్నీ. ఇంకా గందరగోళాలు నడుస్తూనే ఉంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. హిందూపురం స్వామీజీకి కేటాయిస్తున్నామని బీజేపీ ప్రకటించుకుంది, నన్ను బరిలో దింపింది. నేను ఇక్కడ 6 నెలలుగా ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను. నా వాళ్ళందరూ కూడా అంతకంటే ముందు వచ్చి చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మా కష్టము, మేము ఆలోచన, మా దృక్పథం అంతా కూడా జస్ట్ కేవలం బాలకృష్ణ గారు యొక్క అభిప్రాయం మీద, అంటే తన బావమరిది అభిప్రాయం మీద. అందుకని ఈ పరివారం, ఈ కుటుంబ రాజకీయాల వల్ల ఈ గబ్బు ఉంటుంది. ఎప్పుడైనా అన్న, తమ్ముడు, కొడుకు, అక్క, చెల్లి, బావమరుదులు, ఈ ఈ ఈ ఈ పెంటంతా ఎప్పుడు కూడా రాజకీయాల్లో దూరంగా ఉండాలి. ఇది గబ్బు పట్టిస్తుంది ఎలాగన్నా. ఇది పక్క. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రాల్లో చూసినా అవే ఘోరంగా విఫలమవుతున్నాయి. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. ఆయన ఒంటరి మనిషి. ఇప్పటిదాకా ఏ గందరగోళం లేకుండా, అలాగ ఒక మచ్చ మరక లేకుండా అలాగా పోతూ ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటికీ ఆయన తిరుగులేని నాయకుడు. కారణం ఏంటంటే ఈ వెనక ఈ బంధాలు లేవు, దందాలు లేవు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఈ బంధాలు దందాలే సమస్య. బాలకృష్ణ గారు ఏం చెప్పారట? స్వామీజీకి సీట్ ఇస్తే ఆయన కనుక మనకు కూటమిలో ఒక అభ్యర్థి అయితే ఎంపీగా నేను ఓడిపోతాను, నాకు ముస్లింలు ఓట్లు వేయరు అని చెప్పారట. అంటే ఒక్కటి స్వామి, మీరు స్వామి పరిపూర్ణానందకి అక్కడ సీటు రాకపోవడం వలన ఈరోజు మీరు చంద్రబాబుని కానీ, తెలుగుదేశంని కానీ, బాలకృష్ణని కానీ టార్గెట్ చేస్తున్నారు. నా సీటు అనేది ప్రతి నాయకుడు సీటు గురించి ఆలోచిస్తారు, కామెంట్ చేస్తారు. నేను సీటు గురించి అనట్లా. సీటు ఇవ్వకపోవడానికి వెనక ఉన్న కారణం ఏంటంటే, ముస్లింలకి ఈరోజు మా ముస్లిం ఓట్లు మాకు పడాలంటే స్వామీజీ ఉండకూడదు. అంటే వీళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారనంటే 85-89% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని వీళ్ళు తుంగలో తొక్కేశారు, గంగలో కలిపేశారు. ముస్లింలు ఓట్లేరు కాబట్టి స్వామీజీని పక్కన పడేయాలి. అంటే వీళ్ళకి ఎంత బ్రెయిన్లో ఎంత మిల్లీగ్రాములు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. కేవలం అదొక్కటే కారణం. స్వామీజీ ఇక్కడ గెలుస్తారు, స్వామీజీకి మద్దతు ఉంది, అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంది అనే అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఆయన ఇప్పటిదాకా ఎన్నో సేవలు చేశారు, ఎన్నో చేశారు, ఎన్నో కార్యక్రమాల్లో ఆయన నిలబడ్డారనేటువంటిది ఉన్నా ఇప్పటిదాకా నేను ఎవరిని చేయి జాపని ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ ఉన్నప్పటికీ వాళ్ళకి అవేం కనపడదు. జస్ట్ వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయం. పోనీ ఏ ముస్లింలు చెప్పారు నాకు చెప్పమనండి, లిస్ట్ తీయమనండి. అంటే ఏకంగా నందమూరి బాలకృష్ణని మీరు డైరెక్ట్గా అటాక్ చేయడానికే బరిలోకి దిగబోతున్నారా? బాలకృష్ణ మీద కోపంతోనే, ఎందుకంటే బాలకృష్ణ ఈ రకంగా ఈక్వేషన్స్ తీసుకొచ్చిన సీటు రాలేదు, లేదంటే ఈ రకమైన ఈక్వేషన్స్ ఉన్నట్టు పట్టే స్వామి పరిపూర్ణానంద ఈరోజు ఏకంగా పోటీలో నిలవనున్నారా? బాలకృష్ణ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లేకపోతే ఇంకోళ్ళు XYZ కానీ నా టార్గెట్ కాదు. వాళ్ళు మనుషులు, నేను మనిషినే. మనుషుల మీద ఇంకో మనిషి వెళ్ళి టార్గెట్ చేయడం అనేటువంటిది మానవీయ కోణంలో అది ఒప్పుకోదగ్గది కాదు. నేను ఏ రోజు ఒక మాట తోలనాడను. కాకపోతే నా సీటుకి ఎసరు పెట్టడానికి కారణం, నా సీటు రాకుండా చేయడానికి కారణం, అది హిందూ సమాజాన్ని బాధ పెట్టింది, గాయపరిచింది. మరోమారు హిందూ సమాజం దగాబడుతుంది అనేది అర్థమైంది. నేను కాముగా ఉన్న హిందూ సంఘాలు కానీ, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ప్రధానమైన వ్యక్తులు కానీ
సాధువులు వాళ్ళందరూ ఇప్పుడు మనతో నడుస్తారు, ఇప్పుడు రేపు వస్తారు. నా నామినేషన్ పర్వమైంది, గుర్తు రాగానే వాళ్ళందరినీ పిలుస్తామని. ఎందుకంటే ఊరికినే ఎందుకు అనేటువంటి దాంట్లో మీరు చూస్తారు. కానీ నాకు బాలకృష్ణ ఈజ్ నాట్ మై టార్గెట్, చంద్రబాబు ఈజ్ నాట్ మై టార్గెట్. పొత్తులో భాగంగా వాళ్ళు సీటు ఇదిగో వేరే కారణం, దీని కారణంగా ఇవ్వలేము అనేది వేరే విషయం. టార్గెట్ కాకపోయినా కోపం అయినా అయిండొచ్చా? టార్గెటే కానప్పుడు కోపం ఎందుకు ఉంటుంది? కోపం ఎప్పుడు వస్తుందనంటే నాకేదో వ్యాపారంలో లావాదేవీలో నాకేదో వాళ్ళు వ్యక్తిగతంగా భూషణలో చేస్తే నాకేదైనా వాళ్ళని నేను అనడానికి అవకాశం ఉంటుంది. నన్ను వ్యక్తిగతంగా అన్నా కూడా బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు ఎవరైనా అన్నా కూడా అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తా. నేను ఎప్పుడు బాలకృష్ణ గారిను, చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా దూషించలేదు. నా సీటు ఇవ్వకపోవడానికి వాళ్ళు ఇచ్చిన కారణం చాలా అది హిందూ సంఘాలని, హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అండ్ ఎస్పెషల్లీ ఒక సాధువుగా నా సీటుని వాళ్ళు ఈ రకంగా చేయడం అనేటువంటిది, అది నన్ను ఈరోజు హిందూ సంఘాలందరూ కూడా ప్రతిపాదన చేశారు. లేదు, మన ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు, మీరు నిలబడండి, గెలిపోవటం సంగతి తర్వాత సంగతి, మేమందరం మీ వెనక నడుస్తాము, మనం నిలబడాల్సిందే అనేటువంటిది అవమానం జరిగింది. అక్కడ హిందూ వ్యవస్థకి అవమానం జరిగింది. అంటే ఒక 10%, 11% ఉన్న ముస్లిం మైనారిటీ యొక్క ఓటు బ్యాంకుని దృష్టిలో పెట్టుకుని 90% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఈరోజు తల దించుకునేలా చేయడమే ఇక్కడ అసలైనటువంటి కారణం. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు టార్గెట్. రెండోది, ఏ ముస్లింలు వాళ్ళకి చెప్పమనండి, ఇన్ రైటింగ్ ఇవ్వమనండి, లేదా బయటకు వచ్చి చెప్పమనండి, మీరు స్వామీజీకి సీట్ ఇస్తే మేమందరం మీకు వ్యతిరేకం చేస్తాం చెప్పమని చెప్పండి. కాబట్టి ఇది వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఎవరిని తీసుకొని నన్ను దూషించిన బోల్డ్ మంది ఉన్నారు, ఎంతోమంది లిస్టులు ఉన్నాయి. కేసీఆర్ గారు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఏమైందో తెలుసు. ఈరోజు కత్తి మహేష్ ఆ రోజు మాటల్లో కూడా నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా అనుకోలేదు, ఏమైందో తెలుసు. కంచె ఐలయ్య లేదా కత్తి పద్మాకర్ రావు గారు, మీరు లిస్టు తీసుకోండి. నేను ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా దూషించను. నేను వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగానే ఉంటాను, మామూలుగానే ఉంటాను. కానీ నేచర్కి వదిలేస్తాం, అది దట్స్ ఇట్, నేచర్ విల్ టేక్ కేర్. అయితే మొత్తం మీద ఎన్నికలంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఇప్పుడు కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒక కూటమి ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఒకవైపు, ఇటువంటి పరిస్థితుల్లో ఒక సన్యాసి పరిపూర్ణానంద ఎంత మేరకు ఎదుర్కోగలడు ఈ పార్టీలని? కానీ ఈరోజు ఇండిపెండెంట్గా మీరు బరిలో దిగుతున్నటువంటి నేపథ్యం ప్రపంచంలో చూడండి, ఏమనుకుంటుంది, ఏనుగు చాలా బలం అనుకుంటుంది కదా. కానీ ఏనుగు తొండంలోకి ఒక చేమ వెళ్ళింది అనుకోండి, అంత పెద్ద ఏనుగు కుప్పకూలుతుంది కదా. బలం నాకు బయట ఏదో బలగం ఉందని కాదు, నాకు ఆత్మబలం ఉంది. ప్రజల్లోకి ఆత్మబలాన్ని ఎలా తీసుకెళ్ళగలను, నాకు నా మాటకి బలం ఉంది, నాకు సత్తా ఉంది. అలాగనే ప్రజలకి ఏం కావాలో నిలబడి నిలకడగా చెప్పగలిగే దమ్ము నాకుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీ ఆర్టీవీకి కానీ ఏ టీవీకి కానీ ఒకటే చెప్తాను, ఇక్కడ ఫ్యాన్కి ఓటేస్తే అది బెంగళూరులో తిరుగుతుంది, సైకిల్కి ఓటేస్తే హైదరాబాద్లో తిరుగుతుంది, స్వామీజీకి ఓటేస్తే హిందూపురంలోనే తిరుగుతూ ఉంటారు. హిందూపురంలో మీ మధ్యలో నిలబడేటువంటి వ్యక్తికి మీరు ఓటేసుకుంటారా? లేదు ఏదో ఊపుకి తోపుకి ఏదో చెయ్యి ఊపారు, చేతులు జాపారు అనే దానికి మీరు ఓటేస్తారా? హిందూపురం ప్రజల విఘ్నతకి వదిలేస్తాం. అది మీ మధ్యలో ఉండి, ఇదిగో మీ అభివృద్ధి నా లక్ష్యం, ఏదో తాత్కాలికమైన జస్ట్ చిన్న చిన్న పథకాలు కాదు, శాశ్వతంగా ఒక అభివృద్ధి చేయడం నా టార్గెట్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని మీ ముందు పెడితే ఖచ్చితంగా ప్రజలు మేము శాశ్వతంగా అభివృద్ధి అవ్వాలి, దీర్ఘకాలం మాకు ప్రయోజనాలు సిద్ధించాలి, నెరవేరాలని కోరుకుంటారు ఎవరన్నా. ఆ దీర్ఘకాల ప్రయోజనాలు నెరవేరే విధంగా శాశ్వతంగా వాళ్ళకు ఒక పరిష్కారం దొరికేలా హిందూపురం అనే పవిత్రమైన ఆ పేరుకి వెనకబాటుతనం అనే ఒక దరిద్రమైన ట్యాగ్లేని తొలగించేదానికి నేను 5 ఏళ్ళు యుద్ధం చేస్తా. ఇంకొకటి, ఇక్కడ ఫ్యాన్ గెలిచినా సైకిల్ గెలిచినా ఇక్కడే పరిమితం. కానీ నేను ఇండిపెండెంట్గా గెలిస్తే నేను ఢిల్లీకి వెళతా, మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తా, నాకు అవకాశం ఉంది. వీళ్ళలో ఎవరైనా 2 ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళగలరా? లేదు 2 ఎంపీలు గెలిచి వెళ్ళగలరా? నేను వెళతాను. నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా. నేను బ్యాగ్ వేసుకుని సర్దుకుని వెళ్ళి అక్కడ 1 నెల రోజులు నన్ను పట్టించుకోరనుకోండి, నేను కూర్చుంటా, ఒక దీక్ష చేసుకుంటా. నేను అమ్మవారికి దీక్ష చేస్తా, ఎలాగన్నా మోడీ గారి దగ్గరికి ఈ ప్రాంతం యొక్క సమస్యలు నేను తీసుకెళ్లాలని నేను కూర్చుంటా. ఒక సన్యాసిగా ఖచ్చితంగా నేను నెగ్గించుకొని వస్తాను. ఇది నా దమ్ము. ఇలా హిందూపురం అనేటువంటిది దన్నుగా ఉంటుందని నేను భావిస్తున్నాను.
అంటే ఒకటైతే స్వామీజీ బాగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా దీని వెనుక బాలకృష్ణనే టార్గెట్ చేస్తున్నారో లేకుంటే స్వామి పరిపూర్ణానంద బ్యాక్ సైడ్ ఎవరో ఉండి ఖచ్చితంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి, స్వామి పరిపూర్ణ ఎవరి చేతిలోనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ బరిలో ఉండడం కానీ లేదంటే పోటీలో నిలవాలని నిర్ణయం తీసుకోవడం కానీ దీని వెనుక బిహైండ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అనేది చాలా నేను గత కాలంగా చెప్తూ ఉన్నా. నా వెనక క్యాస్ట్ని తీసుకురాను, క్యాష్ని తీసుకురాను, క్యాస్టింగు లేదు. క్యాస్టింగ్ అంటే ఏంటి? నేను తారాగణం కాదు, గుర్తుపెట్టుకోండి. నాకు గ్లామర్తో నేను పనిచేయను, గ్రామర్తో పనిచేస్తాను. గ్రామర్ వర్కౌట్ అవుతుంది. పబ్లిక్లో ఎప్పుడు కూడా గ్లామర్ అనేది ఒక లైన్ వరకు పనిచేస్తుంది, కానీ గ్రామర్ అనేది గుండె లోతుల్లోకి వెళ్ళి పనిచేస్తుంది. గ్రామర్ ఏంటి? ఇక్కడ హిందూపురంలో ఒక గ్రామర్ ఉంది, ఒక కెమిస్ట్రీ ఉంది, దాన్ని పట్టుకోగలగాలి, దాన్ని అధ్యయనం చేయాలి. ఊరికి వచ్చి నేను వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి గుడ్డిగా నేను దిగిపోయి అడ్డు ఆపు లేకుండా వెళ్ళిపోయి నాకు ఓట్లు వేసేది నేను అడుక్కునే దానికి వెళ్ళలేదు. నేను మీకోసం వచ్చాను, ఇది మీరు గుర్తించండి. నేను ఈరోజు ఒకరోజు అడుక్కుని మీ దగ్గర ఓటు లాక్కుని లేదా మీకు ఇంత డబ్బు పడేసి నేను ఇంకా తర్వాత మీకు కనపడకుండా, లేదు మీకు ఇక్కడ ఏం వచ్చినా మాకు సంబంధం లేదన్నట్టుగానో, లేకపోతే మీరు వస్తే ఎవరో తెలియని వ్యక్తిగా పరిచయం మొహం పైకి కిందకి చూడడమో నాకు చేత కాదు. నాకు గ్రామర్ వర్కౌట్ చేస్తాను. ఏమిటా గ్రామరు? నేను మీకోసం ఉన్నాను, ఇక్కడే ఉంటాను. ఏమిటి కాకినాడ నా సొంతూరా? నా పుట్టినూరు కాదు. నాకు అక్కడ ఒక్క అంగుళం భూమి లేదు ఇప్పటికీ. శ్రీపీఠం అనేది నాది కాదు, నేను పన్ను కడుతున్నాను. నాది కాదు, అది హిందూ సమాజంది, అది అమ్మవారిది, గోవులది, వేదానిది, సంస్కృతిది, నాది కాదు. నాకు ఒక అకౌంట్ ఉండేది కాదు మొన్నటి దాకా. ఇప్పుడు దీంట్లో దిగాం కాబట్టి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఒక విధానం కాబట్టి చేశాం. వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డొనేషన్తో ఇక్కడికి వచ్చాము, కూర్చున్నాము, అందరం కష్టపడుతున్నాం, చెయ్యాలనేటువంటి సంకల్పంతో వచ్చాం. ఇక్కడ కూడా నేను ఎలా వచ్చానో అలానే చేతులకి ఏది అంటకుండా అలానే వెళ్ళే వ్యక్తిని నేను. అంటించుకోను. నాకు వెనకాల దందాలు లేవు, బంధాలు లేవు, స్పష్టంగా ఉన్నాను. నాకంటే ఇంక మంచి అభ్యర్థిని హిందూపురం ఎంచుకోగలిగితే మంచిది. ఇంతకంటే అర్హత ఉన్న ఒక అభ్యర్థిని ముగ్గురులో లేదు స్వామీజీ కంటే ఈ మనకు 365 రోజులు 24/7 5 years ఇక్కడ మనతోటే ఉంటారు, మనకు ఆయన ఇచ్చిన మాటలన్నీ నెరవేరుస్తారు. జస్ట్ ఏదో ఊరికి వచ్చి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయే రకం కాదు. ఈయన ఓట్లకో నోట్లకో ఉండే మనిషి కాదు. ఈయన కోట్లాది హృదయాల్లో గూడు కట్టుకుని నిలబడాలనుకునే ఒక నాయకుడు, ఒక సేవకుడు అనే నమ్మిన ప్రజలు ఇక్కడున్నారు. ఓట్లకో కోట్లకో కాదు, కోట్లాది హృదయాలు గూడుగట్టుకుని ఈయన నిలబడగలడు, మా గుండెల్లో ఉండిపోతాడు ఈయన అని నమ్మిన హృదయాలు ఇక్కడ ఉన్నాయి. ఆ హృదయాలకి నేను సమాధానం చెప్తాను. వాళ్ళు ఎలా స్పందిస్తారో మీరు చూస్తారు. నా వెనక ఎవరు లేరు. అంటే ఒక విషయం, ఇప్పుడున్న పరిస్థితులు ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీలో నిలబడాలంటే అంత ఆషామాషి విషయం. ఓట్ బ్యాంక్ ఉండాలి, ఫైనాన్షియల్గా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు సొంత ఓట్ బ్యాంక్ ఏంటి, అసలు మీ ధైర్యం ఏంటి, అందులో ఫైనాన్షియల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయ ఇంత ఉద్దండుల మధ్య మీరు ఫైనాన్షియల్గా ఎదుర్కొని మీరు అడిగింది ఏంటంటే 2 విషయాలు. ఓట్ బ్యాంక్ అంటున్నారు. నాకు నా రూటే నాకు ఓటు. నా రూట్ కరెక్ట్ కాదనుకో అక్కడ ఎవరికి ఓట్లు కూడా పడవు. అంతే కదా. ఇప్పుడు 2 పెద్ద పార్టీలు మీరే అంటున్నారు కదా, నేనెవరో జస్ట్ మీరు ఏమనుకుంటున్నారు, ఒక ఇండిపెండెంట్, ఒక అనామకుడిని అంటున్నారు. ఎస్, నేను అనామకుడినే. ఎవడైనా ఈ భూమి మీద పుట్టినప్పుడు పేరు ఊరు లేకుండానే పుడతారు. నేను అలానే హిందూపురంలో పుట్టా, ఇప్పుడు పేరు ఊరు లేకుండా ఒక అనామకుడినే. కానీ పుట్టిన బిడ్డకి పేరు పెడతారు, పుట్టిన బిడ్డని ఒక గొప్పవాణ్ణి చేసుకుంటారు. అలాగని ఈరోజు స్వామి పరిపూర్ణానంద ఒక అనామకుడిగా హిందూపురంలో పుట్టాననుకో, ఈ హిందూపురం ఈ బిడ్డని ఎలా చేసుకుంటుందో, ఎలా సాగుతుందో మీరు చూస్తారు. దీనికి డబ్బుతో ప్రమేయం లేదు. తల్లిదండ్రులు ఆ బిడ్డ పుట్టగానే నా పాలు ఇస్తాను, నాకు ఎంత ఇస్తావు, ప్రతి పాలు తాగినప్పుడల్లా నాకు ఎంత ఇస్తావు, లేదు వాళ్ళ నాన్న నీకు అంగీ కుడతాను, లావు కుడతాను, నిక్కరేస్తాను, నాకు ఎంత ఇస్తావు అని ఏ తల్లి తండ్రి అడగరుగా. హిందూపురంలో కూడా ఏ తల్లి తండ్రి నన్ను డబ్బులు ఆశించరు, నన్ను ఒక బిడ్డగా ఆదరిస్తారు. నేను వాళ్ళకి అడ్డాగా ఉంటానని వాళ్ళు నమ్ముతారు. సో ముఖ్యంగా ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ ఈ ఎన్నికలు అనేది మాత్రం మీకు చాలా శత్రువుల్ని కూడా కూడగట్టే అంశం కావచ్చు. నెవర్. నన్ను వాళ్ళు ఎలా పరిగణిస్తారో నాకు అనవసరం. నేను ఎవరిని శత్రువుగా అనుకోను. నాకెవరితో శత్రుత్వం లేదు. నేను నా యొక్క నామినేషన్ వేసిన దాంట్లో కూడా కులం అడిగితే నేను కులాలకు అతీతంగా నిలబడ్డ వ్యక్తిని, ఒక సన్యాసి. నా కులంతో పని లేదన్నా. నేను భారతీయుడిని అని చెప్పాను.
చెప్పమనండి ఈ రాజకీయ నాయకులను ఎవరినైనా దమ్ముతోటలాగా. నాకు కులంతో పని లేదు, నాకు అన్ని కులాలు నావి. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట ఇచ్చాను, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అన్నాను. ఇంతే, గడప దాటితే ఈ కులాలన్నీ ఎందులో ఉన్నాయి? హిందూ సమాజంలో పట్టుకొచ్చి పెట్టబడింది, రుద్దబడింది. నేనేమన్నాను, మీ సమాజంలోకి వస్తే మనమంతా హిందువులమే అని నా నినాదం. ఆ నినాదానికి కట్టుబడే నేను నామినేషన్లో కూడా నేను దాఖలు చేశాను. అందులో పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, కానీ నాకేవి కుల గజ్జి లేదు, కుల పిచ్చి లేదు. నేను కులం రాసుకోలేదు, నేను రాయాల్సిన పని లేదు. నేను నిలబడ్డాను. నా నిజాయితీ అది, నా విశ్వసనీయత అది, నా కమిట్మెంట్ అది, నాలో ఉండే నాకున్న సంకల్ప బలం అది. అది గుర్తు చేసుకోండి. దాని వెనక ఎంతమంది తోడవుతారో మీరే చూస్తారు. ఆఖరికి ఎంతమంది ఉన్నా బూతుకెళ్ళి ఓటేసేది ఎవరు? మనిషేగా, సామాన్యుడేగా, అంతే కదా. ఆ బూతుకెళ్ళి ఓటేసే వ్యక్తి నా వెనక ఉన్నారు అంటే 1,00,000 మంది, మీరు ఆశ్చర్యపోతారు. నా సంకల్పం నాకు చెప్తుంది, నా సంకల్పం నా గుండె చప్పుడుగా నాకు చెప్తుంది. 1,00,000 ఓట్లు పడతాయనేటువంటి ఒక సంకల్పం నా గుండె చెప్తుంది. ఎందుకంటే నా నిజాయితీకి, నా విశ్వసనీయతకు, నా సంకల్ప బలానికి ఖచ్చితంగా అది పరిణామం, అది ఫలితం. కాబట్టి దీనికి నేను ఎవరిని ద్వేషించక్కర్లే, ఎవరితో నాకు శత్రుత్వం వద్దు. నేను ఎవరిని తోలనాను, ఇప్పటికి కూడా నేను ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని నేను విమర్శించను. నాకు వద్దు అది. వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే ఈ బట్ట కట్టుకుని ఏంటి ఉపయోగం ఏంటి? అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ చేశారనుకో, అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తా, ప్రకృతికి వదిలేస్తా. అలా ప్రకృతికి విడిచిపెడితే ప్రకృతి వైద్యం చేస్తుంది. ప్రకృతి వైద్యం అని విన్నారా? నేచర్ థెరపీ అని. నేచర్ థెరపీ ఇస్తుంది, అది చూసుకుంటుంది, మనం ఏం చేయక్కర్లేదు. అయితే ఫైనల్గా స్వామి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తీర్పు ఎన్నికలు ప్రజలు, ఇక్కడ హిందూపురం ప్రజలు తీర్పు తర్వాత ఎటువంటి తీర్పు వచ్చినా కూడా హిందూపురం ప్రజలతోనే ఉంటారా? మరి తర్వాత ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి? అసలు స్వామీజీ ఇక్కడే స్థావరం ఏర్పరచుకుంటారు? చెప్తాను మీకు అది. అదేంటనంటే నేను నామినేషన్ వేశాను, నామినేషన్ల పర్వాలన్నీ పూర్తవుతాయి. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైన ప్రశ్న. ఇప్పుడు గెలుపొందితే ఒక బాధ్యత ఉంటుంది, గెలుపొందకపోతే బాధ్యత ఉండదని కాదు. అది ఏ రకంగా నేను ఈ క్షేత్రంలో ఉండి చెయ్యాలి, అది నేను చాలా ఆలోచించుకోవాలి. గెలిపించారనుకోండి, నా చేతికి వాళ్ళు పట్టుకొచ్చి అక్షంతలు ₹1 బిళ్ళ పెట్టి మా పట్ల మీరు ఇది చెయ్యాలి, ఇదిగో మీకు వరం ఇచ్చాం, మిమ్మల్ని గెలిపించాం, మీరు చేస్తారా, మీరు చేస్తారా అనేటువంటి ఒక బాధ్యత చేతిలో పెట్టినట్టు. గెలుపొందలేదనుకోండి, కానీ బాధ్యత ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ కోణాల్లో నిర్వర్తించాలి, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని మొత్తం చర్చించి దాని తర్వాత ఆ భౌతిక రూపాన్నంతా కూడా నేను వ్యక్తపరుస్తాను. అంతేగాని పారిపోయే మనస్తత్వం కాదు నాకు. అంటే ఏదైనా చెప్పే ముందు ఆలోచించుకుని చెప్పాలి, చెప్పిన తర్వాత వెనకడుగు వేయకూడదు. నా భావన, నా సిద్ధాంతం అది. ఏదో నోటుకు వచ్చినట్టు టపటపా చెప్పేసి రేపు నిన్నేం చెప్పామో ఈరోజు తెలియక, ఈరోజు ఏం చెప్పామో రేపు, ఈ మూడిటికి సంబంధం లేక అంతు పొంతు లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. చెప్తాము, చెప్పే ముందు బాగా ఆలోచన చేసి అధ్యయనం చేసి దాన్ని ఎలా నెరవేర్చగలం. ఇప్పుడు నా చేతిలో శక్తి లేదనుకో, నేనేం చేయలేను. నేను ఇంక పోరాడాలి, యుద్ధం చేయాలి. ఆ యుద్ధము, పోరాటము, దానికి ప్రజలు ఎలా సిద్ధంగా ఉన్నారు, గెలిపించడంలో ప్రజలు సిద్ధంగా ఉంటే, గెలిపించుకుంటే ఇక పోరాటం. ఎందుకంటే నిజాయితీగా చేయాలని వచ్చాను కాబట్టి. గెలిపించుకోలేని పరిస్థితి అంటే నాకైతే అనుమానం లేదు. ఖచ్చితంగా మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను, ఒకవేళ అదంటూ ఉంటే ఖచ్చితంగా దానికి ఏంటి పరిష్కారము, దానికి ఏంటి ప్రత్యామ్నాయం ఆలోచించి చెప్తాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం ఏదైతే స్వామి పరిపూర్ణానంద పూర్తిగా ఇక్కడ ఒక నిర్ణయం తీసేసుకొని హిందూపురం ఎన్నికల బరిలో అయితే మాత్రం నిలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తనకు టికెట్ రాకపోవడానికి చంద్రబాబు నాయుడు, అందులో నందమూరి బాలకృష్ణే ఖచ్చితంగా వారి వల్లనే రాలేదని చెప్పేసి చెప్తూనే, మరి కాకపోతే ఎవరిని నేను టార్గెట్ చేసి వారిని మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే హిందూపురం ప్రజలు నా వైపున ఉన్నారు, నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఇక్కడి ప్రాంతంలో నేను ఏమి చేయాలంటే నాకు ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా నేను వెళ్ళి చేయడానికి నాకు ఒక దమ్ము, ధైర్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే నేను ఇక్కడ ఎన్నికల బరిలో నిలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా నాకు మద్దతు తెలుపుతారని ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి స్వామి పరిపూర్ణానంద, మరి ఎన్నికల తర్వాత కూడా ఖచ్చితంగా మంచి నిర్ణయమే ఉంటుంది, నేను ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనేడు, RTV, హిందూపురం నుంచి శ్రీ సత్యసాయి జిల్లా.